బీజేపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కేసీఆర్ నిరుపేదల పాలిట మహాత్ముగా నిలిచారన్నారు. సంక్షేమ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు కుట్ర చేయడం దారుణమని మండిపడ్డారు. రూపాయల ఎక్కువ పెన్షన్ ఏ రాష్ట్రంలో లేదు. బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కూడా 800 కన్నా ఎక్కువ లేదు. మరి ఈ రోజు 2000 ఇచ్చిన తర్వాతనే మన పెద్దలు, ముసలి వాళ్ళు, వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఏదైతే కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, మరి బోధకాలు వాళ్ళు కావచ్చు, ఈ రోజు ఎవరి మీద ఆధారపడకుండా వారి బతికేదో వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఆ 2000 కనుక రాకపోతే నాకు తెలిసి రోజు ఇళ్లలో కొడుకుకు, తండ్రికి, కోడలకు, అత్తకు గొడవలు ఉండేవి. ఎవరి తెరువుకి ఎవరు ఓట్లే. సరే వచ్చినంత ఎంతో కొంత నాకైతే 2000 వస్తున్నాయి, కానీ వాళ్ళు కొడుకులను కానీ పిల్లలను కానీ ఎవరు డిస్టర్బ్ చేయడం లేదు. అసలు ఇది ఇవ్వాలని ఎక్కడ ఆలోచన వచ్చిందండి? తెలంగాణ ఏర్పడ్డది 2014 జూన్ 2వ తారీఖు. 2014 అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి రోజు కళ్యాణ లక్ష్మి ప్రారంభించడం జరిగింది. మొదటగా 51,000 రూపాయలు ఇచ్చాం. 51,000 రూపాయలు ఇస్తేనే ఆ రోజు బంగారం 25,000 ఎత్తులో ఉంది.